నాని అందరిలాంటి పిల్లవాడే. కాని అల్లారు ముద్దుగా వెన్నముద్దలు తిని పెరిగినవాడు కాదు. ఆడుతూ పాడుతూ బడికి పోవాల్సిన వయసులో బర్రెల్ని మేపుతూ బాతుల్ని కాస్తూ బాల్యంలోనే కుటుంబ బాధ్యతలు మోస్తున్నవాడు. సూర్యోదయానికి ముందే లేచి కార్యోన్ముఖులైన వారు జీవితంలో గొప్పవాళ్లవుతారన్న తల్లి మాటల్ని గురోపదేశంగా తలచి ఆమెతో పాటు ఉదయాన్నే లేచి కాలేజీలో ఉన్న విగ్రహాల దగ్గర శుభ్రం చేసి పూలు అలంకరించే పనిలో తల్లికి సహకరించేవాడు. చదువుకోవాలన్న కోరిక ఉన్నా స్కూలుకు వెళ్లలేని పరిస్థితి నానిది. రోజు కాలేజీలో మార్నింగ్ వాక్ చేసే ప్రిన్సిపాల్కి ఒకరోజు వినమ్రంగా నమస్కారం చేశాడు నాని. ఆ పిల్లవాడి కళ్ళలోని నిర్మలత్వం, నవ్వులోని స్వచ్ఛత ఆయనను ఆకర్షించాయి. వాత్సల్యంతో ఆయన నానిని చేరదీశాడు. అప్పట్నుండి రోజు ఉదయం నాని ఆయనతో కలిసి నడుస్తూ ఎన్నో విషయాలు తెలుసుకునేవాడు. భీమవరంలోని ఆ కాలేజ్ ఆవరణలో నాని కుటుంబం ఒక మూలనున్న పూరిపాకలో ఉండేది. కారణం, నాని తండ్రి అయినవాళ్ల చేతిలో మోసపోయి ఉన్న పొలాన్ని పోగొట్టుకుని తిరిగి తన పొలం తనకు దక్కే వరకు రానని వేరే ఊరిలో ఉండిపోయాడు. ఒకరోజు నాని ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వండటానికి ఏమీ లేక, ఆత్మాభిమానంతో ఎవరినీ అడగలేక, తన పిల్లల ఆకలి తీర్చలేకపోతున్నాను అన్న బాధతో, భర్త దగ్గర లేడన్న బెంగతో తల్లి ఏడుస్తుంటే నాని చెలించిపోయాడు. ఆ క్షణంలో నేను వెళ్ళి నాన్నను తీసుకొస్తాను అని తల్లిని ఓదార్చాడు. కానీ తండ్రి వచ్చినా వ్యవసాయం చేయడానికి పొలం లేదు, ఖాళీగా ఉంటే గడవదు. ఎలా అని ఆలోచించిన నానికి ఆ రాత్రి నిద్రపట్టలేదు. ఆలోచించాడు. మర్నాడు తన తండ్రికి ఏదైనా ఉద్యోగం ఇప్పించగలరా అని ప్రిన్సిపాల్ని అడిగాడు నాని. నాని కుటుంబ పరిస్థితులు తెలిసిన ప్రిన్సిపాల్ సరే అని అనడంతో నాని ఆనందానికి అవధుల్లేవు. వెంటనే ఆ విషయాన్ని తల్లికి చెప్పి తండ్రిని తీసుకురావడానికి బయలుదేరాడు. కాని నాని దగ్గర ఉన్న డబ్బులు రాజమండ్రి వరకు కూడా వెళ్లడానికి సరిపోకపోవడంతో అప్పటి వరకు ఉన్న అతని ఆనందం ఆవిరైపోయింది. వేరొకరి సహాయంతో రాజమండ్రికి టికెట్ దక్కింది నానికి. ఆ క్షణంలో తన పరిస్థితికి తనలో తానే చింతిస్తున్న నానికి అక్కడే భిక్షమెత్తుకుంటున్న ఒక కుష్ఠరోగి కనిపించాడు. అప్పుడు నానికి, ఎప్పుడూ మనకున్న దాన్ని చూసి తృప్తిపడాలి, ముందు దాన్ని ప్రేమించాలి, ఆ తర్వాత మనకు కావలసిన దాని గురించి కోరుకోవాలి, కృషి చేయాలి, అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం అన్న ప్రిన్సిపల్ మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే నానిలోని దిగులంతా మాయమైపోయింది. తండ్రిని తీసుకురావడమే తన లక్ష్యమని దృఢంగా నిశ్చయించుకున్నాడు. కాని రాజమండ్రి నుంచి తండ్రి ఉన్న ఊరు ఎంత దూరమో తెలీదు, ఎప్పటికి చేరుకుంటాడో తెలీదు. అయినా నాని నడుస్తున్నాడు. మండుటెండలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడుస్తూనే ఉన్నాడు నాని. ఎంత దూరం ఇలా నడవగలను అని మనసు ప్రశ్నిస్తోంది. నా తండ్రిని చేరుకోవడానికి ఎంత దూరమో అంత దూరమూ నడుస్తానని తన మనసుకు తానే సమాధానం చెప్పుకున్నాడు నాని. ఖండాలు దాటి వలస వచ్చిన పక్షి గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి ఆ పిల్లలకు రెక్కలు వచ్చి ఎగరటం మొదలుపెట్టగానే ఆ పక్షి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే పిల్లలు కూడా తల్లి పక్షిని అనుసరించి వెళ్ళిపోతుంటాయి. తాము వెళుతున్నది ఎంత దూరమో ఆ దూరం తాము ఎగరగలమో లేదో అన్న ఆలోచన కూడా లేకుండా తల్లి వెనక వెళ్ళిపోవాలన్న ఆతృత, ప్రేమతో తమ రెక్కలపై తమకు మాత్రమే ఉన్న నమ్మకంతో ఎలా వెళ్ళిపోతాయో అలాగే నాని కూడా ఆకలితో నీరసం ఆవహిస్తున్నా, కాళ్ళు చీరుకుపోయి నొప్పి పుడుతున్నా, చుట్టూ చీకటి భయపెడుతున్నా ఎలాగైనా తండ్రిని చేరుకుని ఇంటికి తీసుకురావాలన్న ఒకే ఒక్క సంకల్పం అతన్ని 40 కిలోమీటర్ల దూరం నిర్విరామంగా నడిచేలా చేసింది. అర్ధరాత్రి వచ్చిన నానిని ఆ స్థితిలో చూసిన తండ్రి
దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. నడిచిన దూరం నడక భారం కంటే తండ్రిని ఒప్పించటం కష్టసాధ్యమైంది నానికి. ఆకలి దహించి వేస్తున్నా అన్నం తిననని పట్టుబట్టాడు. జీవితంలో ఏదైనా కోల్పోతే జీవితమే కోల్పోయినట్టు కాదని, జీవితంలో మనకు మరో అవకాశం ఎప్పుడూ వస్తూనే ఉంటుందని ప్రిన్సిపాల్ గారు చెప్పిన మాటలు తండ్రికి చెప్పాడు నాని. కొడుకు దృక్పథాన్ని చూసిన తండ్రి ఇంటికి రావడానికి ఒప్పుకోక తప్పలేదు. భర్తను ఒప్పించి ఇంటికి తీసుకువచ్చిన కొడుకును చూసి గర్వపడింది నాని తల్లి. నాని తండ్రికి వాచ్మెన్ ఉద్యోగం ఇచ్చారు ప్రిన్సిపాల్. తండ్రితో పాటు కాలేజీలో ఉంటున్న నానికి చదువుకోవాలనే కోరిక మరింత పెరగసాగింది. కాని తండ్రి జీతంతోనే కుటుంబం గడిచే పరిస్థితి లేకపోవడంతో తాను కూడా ఉద్యోగం చేయాలని నిశ్చయించుకుని ప్రిన్సిపాల్ గారిని ఉద్యోగం అడిగాడు నాని. నోటీస్ బాయ్గా కాలేజీలో ఉద్యోగం వచ్చింది నానికి. నానితో పాటు చదువుకోవాలన్న కోరిక కూడా పెరిగి పెద్దదయింది. నాని ఆసక్తిని గమనించిన ప్రిన్సిపాల్ నానిని మెట్రికులేషన్ కట్టమని ప్రోత్సహించారు. హరి పురుషోత్తం అనే ట్యూషన్ మాస్టర్ దగ్గర చదువుకోసాగాడు నాని. పగలు కాలేజీలో పనిచేస్తూ రాత్రిళ్ళు వీధి దీపాల కింద కష్టపడి చదివిన నాని మెట్రిక్ పాస్ అయ్యి క్లర్క్గా కాలేజీలో ప్రమోషన్ సాధించాడు. తన రెక్కలని తాను నమ్ముకున్న పక్షి ఎక్కడికైనా ఎగరగలదని, నేర్చుకునే తత్వాన్ని ఎప్పటికీ వదులుకోవద్దని ప్రిన్సిపాల్ చెప్పిన మాటలే ఆచరిస్తూ శ్రద్ధతో నిజాయితీగా పనిచేస్తూ అందరి మన్ననలు పొందారు నాని. ఆ క్రమంలో లక్ష్మి అనే అమ్మాయితో వివాహం జరిగింది నానికి. కొంతకాలానికి ప్రిన్సిపాల్ గారు రిటైర్ అయిపోవడంతో ఇక ఆ కాలేజీలో పనిచేయడానికి మనస్కరించలేదు నానికి. హైదరాబాదులో ఉన్న హరి పురుషోత్తం గారికి ఉత్తరం రాసి బయలుదేరి వెళ్ళాడు. వాళ్ళింట్లోనే ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు. అనుకోకుండా ఒకరోజు స్కూల్లో టీచర్గాను, గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్గాను 2 ఉద్యోగాలు రావడంతో ఎక్కువ జీతం వచ్చే గవర్నమెంట్ ఉద్యోగం చేయాలా, తక్కువ జీతమైనా తనకు ఇష్టమైన టీచర్ ఉద్యోగం చేయాలా అన్న సందిగ్ధంలో ఉన్న నానికి ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైనది. అక్కడ నిన్ను నువ్వు మలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పిన హరి పురుషోత్తం గారి సలహా మేరకు టీచర్ ఉద్యోగాన్నే ఎంచుకున్నాడు నాని. బాల్యంలో అసలు స్కూలుకే వెళ్ళని నాని అప్పటి నుండి 10 మందికి పాఠాలు చెప్పే నారాయణరాజు మాస్టారుగా ఎదిగాడు. అదే అతన్ని జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్లిన నిర్ణయమైంది. ఆ స్కూలు హెడ్ మాస్టర్ ఆదేశం మేరకు పట్టుదలతో 40 రోజుల్లో ఇంగ్లీషు నేర్చుకున్న నారాయణరాజు అంతటితో ఆగిపోకుండా బిఏ, బిఈడి, ఎంఏ వరకు చదివి 18 సంవత్సరాల పాటు ఆ స్కూల్లో పనిచేసి ఉత్తమ ఉపాధ్యాయునిగా అందరికీ ఆదర్శవంతమయ్యాడు. కాని హెడ్ మాస్టర్ వీడి తిలక్ గారు రిటైర్ అయిన తర్వాత ఆ స్కూలు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎప్పుడూ స్ట్రైకులు, గొడవలు. మేనేజ్మెంట్కు టీచర్లకు మధ్యన జరిగే గొడవల్లో విద్యార్థుల భవిష్యత్ పాడవటాన్ని సహించలేకపోయాడు నారాయణరాజు మాస్టారు. ఆ క్రమంలో మిగిలిన ఉపాధ్యాయులకు వ్యతిరేకమయ్యారు. ఆ సంఘర్షణలో తానే ఒక స్కూలు ఎందుకు పెట్టకూడదు అని ఆలోచించిన నారాయణరాజు వెంటనే తన గురువైన హెడ్ మాస్టర్ని కలిసి విషయం చెప్పగానే ఆయన కూడా మంచి ఆలోచన అని ప్రోత్సహించాడు. అనుకున్నదే తడవుగా ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అప్పటికప్పుడు స్కూలు పేరు బోర్డుపై రాయించి మర్నాడు స్కూలుని ప్రారంభించిన నారాయణరాజును చూసి అభినందించారు హెడ్ మాస్టారు. అప్పట్నుండి తన భావాల్లోనూ బాధ్యతల్లోనూ పాలు పంచుకునే భార్య లక్ష్మి సహకారంతో స్కూలుని వృద్ధిలోకి తీసుకువచ్చాడు. కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని అధిగమించి తను నమ్మిన నీతి నిబద్ధతలే పెట్టుబడిగా పెట్టి ఆ స్కూల్తో పాటు హైదరాబాదులో
మరెన్నో స్కూల్స్ని స్థాపించి విద్యాబోధనలో నూతన ప్రమాణాలను నెలకొల్పారు. అదే క్రమంలో తీవ్రమైన పోటీ మధ్య అతి తక్కువ వ్యవధిలో మెడికల్ కాలేజీ స్థాపించడానికి అర్హత సాధించి ఈ రోజున స్కూల్స్ కానీ, ఇంజనీరింగ్ కాలేజీలే కానీ, డిగ్రీ మరియు పీజీ కాలేజీలే కానీ మొత్తంగా 41 విద్యా సంస్థలతో 42,000 మంది విద్యార్థులతో 1800 మంది బోధనా సిబ్బందితో ఆయన సాధించిన విజయానికి ఎంఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నేడు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. యద్భావం తద్భవతి. Now I would like to invite our Honorable Chairman Mr. M.N. Raju Garu to come on to the dais and speak a few words about our students. Beloved students, you yourself is a big force. Your force you make use to design your destination. Designing your destination must be done now itself. If not, your past life will become a waste paper. Your present life will become a newspaper. And your future life will become a question paper. The whole life will become a tissue paper itself. సాధించిన విజయాలతోనే ఆగిపోలేదు, అలసిపోలేదు. ఎందుకంటే ఆయన దృష్టిలో రిటైర్డ్ అనే పదానికి అర్థం రీట్రైడ్ అని. సరికొత్త ప్రణాళికలతో మరింత ఉత్సాహంతో ముందుకు వెళుతున్న 70 ఏళ్లు పైబడిన శ్రీ ఎంఎన్ఆర్ దృక్పథాన్ని తరచి చూస్తే మనకు కనిపించేది అంతర్లీనంగా ఆయనలో ఉన్న నానియే.